హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి ఐడియాతో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రెండు చిన్న ముక్కలు బ్లౌజ్ కుట్టాక అయితే మిగిలిపోయాయండి. మరి ఇటువంటివి అయితే మీరు ఎందుకు పనికిరావని అనుకుంటారు కదండి. సో మరి ఈ రోజు అయితే అండి ఈ చిన్న ముక్కలతో చాలా అందమైన ఉపయోగకరమైన ఐడియా అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో వీడియో ఒకసారి అయితే పూర్తిగా చూసేయండి. సో ముందుగా అయితే అండి 14.5 ఇంచెస్ లెంగ్త్తో ఇక 9 ఇంచెస్ విడ్త్తో ఈ పీస్ అనేది తీసుకుందాం. సో సేమ్ మెజర్మెంట్తో మనము లైనింగ్ పీస్ కూడా తీసుకుందామండి. ఇక ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదండి, ఇక్కడ స్టిఫ్నెస్ కోసం నేను పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నాను. ఈ పేపర్ క్యాన్వాస్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసామంటే అంటుకుపోతుందండి. కాస్త ఇక్కడ చివర్లో అయితే ఓపెన్ ఉంది, చుట్టూరి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. సో ఈ విధంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అండి మనకి క్లాత్ అనేది స్టిఫ్గా అయితే అయిపోయింది. ఇక ఆ తర్వాత సేమ్ పైన మనకి 9 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది కదండి, సేమ్ అదే విడ్త్ ప్రకారము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో జిప్ అనేది తీసుకుందాం. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే తర్వాత మనము స్టిచ్ వేశాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చండి. మనకి జిప్పర్ రన్నర్ అవి ఎక్కించాలి కదా, సో కాస్త ఎక్కువైతే తీసుకోండి, ఎగ్జాక్ట్గా కాకుండా. ఇప్పుడు మనము జిప్పును రివర్స్ చేసి ఈ పైన అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేశాక సేమ్ దాని మీదే మళ్ళీ ఈ లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అర్థమైంది కదండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి, తర్వాత జిప్పు పెట్టి దాని మీద మళ్ళీ లైనింగ్ పెట్టేసి కుట్టాక ఈ విధంగా వెనక్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి ఫోల్డ్ చేసామంటే మనకి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు జిప్పుకి ఒకవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇక లైనింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక వైపు పైన జిప్ ఉంది కదండి, అక్కడ మనము ఇంకొక పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ కూడా సేమ్ ఇదే విడ్త్ ఉండేలాగా తీసుకుందామండి. ఇదైతే కొంచెం ఎక్స్ట్రా ఉంది, తర్వాత కట్ చేసుకుందాం మనము. సో ఆ జిప్పు మీద పెట్టేసి మనం కుట్టుకోవాలి. ఇప్పుడైతే అండి జిప్ రైట్ సైడ్ మీదే ఈ క్లాత్ అనేది రైట్ సైడ్ ఆఫ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా వేశాక పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనము వెనక్కి అయితే మడుచుకోవాలండి. దానికన్నా ముందు మనము రన్నర్ అయితే ఎక్కించుకుందాం. ఈ రన్నర్ ఎక్కించడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా క్లోజ్ అయ్యేలాగా ఎక్కించుకోవాలండి. సో మీకు కానీ ఇది డీటెయిల్గా చూపించాలంటే మీరు కమెంట్ చేశారంటే నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తానండి. సో చాలా సులువుగా అయితే మీరు ఈ రన్నర్ అనేది ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మనము వెనక వైపుకి ఈ విధంగా మడుచుకున్నామంటే పైన 1/4 ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీస్ ఎందుకంటే మనకి పాకెట్ కోసం అయితే మనం తీసుకున్నామండి. 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మిగతాది ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అర్థమైంది కదండి, 5 ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ స్టిచ్ అనేది కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద మాత్రం పెట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అది ఎందుకనేది కూడా మీకు తర్వాత చూపిస్తానండి. సో లైనింగ్ మీద పడేలాగా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ అయితే వేసేసుకున్నారు కదండి, మనకి పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైనట్లుందండి, నేను కుట్టేది ఒక హ్యాండ్ క్లచ్ అండి. మనకి పార్టీస్ కోసం క్లచ్ పర్స్ అయితే తీసుకెళ్తుంటాం కదండి, ఆ పర్స్ అయితే ఇప్పుడు కుట్టబోతున్నాము. సో ఇప్పుడు పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కాస్త అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి పైన మనము షేప్ అనేది తీసుకుందాం. ఇటు అటు కర్వ్ షేప్ అయితే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కర్వ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే మనకి క్లచ్కి ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు పైన ఉన్న లేయర్ అనేది రౌండ్గా అయితే ఉంటుంది కదండి, సేమ్ ఆ షేప్ వచ్చేలాగా మనం ఈ కార్నర్స్ అయితే ఈ విధంగా షేప్కి డ్రా చేసుకోవాలి. సో పైది కూడా అండి ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన క్లోజ్ చేసే దగ్గర ఈ పీస్ అనేది రెడీ అయిపోతుంది. సో ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసి లేవు, స్టిచ్ కూడా చేసుకోకూడదండి. ఎందుకనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తా నేను. సో అందుకోసమే అండి నేను చుట్టూరి లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కుట్టకుండా ఈ విధంగా వదిలిపెట్టాను. సో మనం పాకెట్ అయితే రెడీ అయింది కదండి. ఇప్పుడు పాకెట్ని ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని జిప్ కింద మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. జిప్ సెంటర్ ఉంది కదండి, ఆ సెంటర్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను పైన ఇంకొంచెం డిజైనర్ లుక్ రావడం కోసం సమోసా లేస్ అయితే కుట్టబోతున్నానండి. సో మరి ఇది లోడెడ్ స్టిచ్చింగ్ వేయాలనుకుంటున్నాను. అంటే ఈ లేస్ అనేది లోపల వైపుకి ముందే మనం కుట్టుకొని ఆ తర్వాత లైనింగ్ని యాడ్ చేసామంటే మనకి
చక్కగా డిజైన్ అనేది బయటికి కనపడుతుంది. సో దానికోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ నుంచి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి మనము ఈ లేస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుకోవాలి. అంటే లైనింగ్ పక్కకు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా సమోసా షేప్ అనేది లోపలికి వచ్చేలాగా పెట్టుకొని కుట్టామంటే తర్వాత లైనింగ్ వేసి కుట్టాక రివర్స్ చేసినప్పుడు ఈ లేస్ డిజైన్ అనేది బయటకు వస్తుంది. సో దీన్ని లోడెడ్ స్టిచ్చింగ్ అంటారు. సో ఇప్పుడు లేస్ కూడా కుట్టడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా నేను ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనము లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేద్దాం. ఇది అటాచ్ చేయడమే కాస్త మీరు గమనించాలి. ఫస్ట్ అయితే అండి పాకెట్ ఎంతవరకు కుట్టామో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి లైనింగ్ని. మళ్ళీ కింద వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటువైపు ఫోల్డ్ చేసుకోండి. అంటే లైనింగ్ ఇటువైపు, మెయిన్ ఫ్యాబ్రిక్ అటువైపు, మధ్యలో ఈ పాకెట్ పీస్ అనేది ఉండాలి. ఇప్పుడు మనము చుట్టూరి పైన కొంచెం గ్యాప్ ఉంచేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద అయితే వేయొద్దండి, ఆ సైడు ఈ సైడు ఇక పైన కొంచెం గ్యాప్ వదిలి యూ షేప్ లాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టి ఈ గ్యాప్లో ఉంచి రివర్స్ చేసామంటే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనము చేయకుండా డైరెక్ట్ మనం లైనింగ్ని యాడ్ చేసుకున్నామంటే, అంటే లైనింగ్ని ముందే స్టిచ్ చేసామంటే చుట్టూరి మనం మళ్ళీ అవుట్లైన్కి ఒక క్లాత్ పెట్టి కుట్టాలండి ఫినిషింగ్ కోసం. దానికోసమే నేను ముందు ఈ లైనింగ్ ప్లస్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేయకుండా అలానే వదిలేసి ఈ విధంగా మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి మళ్ళీ చుట్టూరు మనము ఎటువంటి ఫినిషింగ్ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి. సో అర్థమైంది కదండి. రివర్స్ చేసామంటే మనకి ఈ పర్స్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అప్పుడే స్టిచ్ వేయద్దు. ఇక్కడ మనము మ్యాగ్నెటిక్ బటన్ అనేది పెట్టుకోవాలి. సో దానికోసం ఈ గ్యాప్ అనేది కావాలండి. సో ముందైతే అండి మ్యాగ్నెటిక్ బటన్ తీసుకుందాము. పైన ఒకటి కింద ఒకటి పెట్టి వెనకల ఒకటి మనకి ఇచ్చింటారండి, దాన్ని మనం వెనకల వైపు పెట్టేసి ప్రెస్ చేసామంటే మనకి మ్యాగ్నెటిక్ బటన్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ముందుగా అయితే అండి మనం సెంటర్కి అయితే మార్క్ చేసుకుందాం. సో సెంటర్కి మార్క్ చేసి ఎక్కడ మనం బటన్ పెట్టాలనుకున్నామో అక్కడ మనం పాయింట్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ లైనింగ్ మీద కాస్త హోల్ అనేది పెట్టుకోవాలండి, అటువైపు ఇటువైపు, ఎందుకంటే ఈ బటన్ని వెనక్కి అయితే గుచ్చాలి. సో దీనికోసం మనము లోపలైతే అండి పేపర్ క్యాన్వాస్ ఒక చిన్న ముక్క అయితే తీసుకుంటున్నాము. వెనక వైపు ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టి పైనుంచి బటన్ని వెనక్కి అయితే గుచ్చాలండి. సో గుచ్చినాక ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో అందుకే గ్యాప్ అనేది క్లోజ్ చేయకుండా పెట్టమన్నాను. మ్యాగ్నెటిక్ బటన్ ఫిక్స్ చేశాక మీరు గ్యాప్ అనేది కుట్టుకోవాలి. సో అర్థమైంది కదండి. సో పైన ఎక్కడ బటన్ పెడుతున్నామో కింద కూడా అది ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసి పెట్టుకుందాము. సో కింద కూడా మనం బటన్ అనేది ఫిక్స్ చేయాలి కదండి. సో ఈ మ్యాగ్నెటిక్ బటన్స్ మనకి షాప్లో అయితే దొరుకుతాయండి, తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకున్నామంటే చక్కగా మనకి పార్టీ వేర్ హ్యాండ్ క్లచ్ అనేది రెడీ అవుతుందండి. సో వెనకలకి ఈ విధంగా గుచ్చుకున్నాక ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టేసి దాని వెనకలో ఒక చిన్న ఇంకొకటి ప్లేట్ లాగిస్తారండి ఈ బటన్కి, దాన్ని కూడా ఈ విధంగా ఆ రెండిటి మధ్యలో పెట్టేసి ఆ రెండింటిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎందుకు పెట్టామంటే మనం క్లాత్ మీద ప్రెస్ చేసామంటే చిరిగిపోతుందండి, అందుకే మనం కంపల్సరీగా పేపర్ క్యాన్వాస్ అనేది యూస్ చేయాలి. సేమ్ ఇదే విధంగా మనం కింద బటన్ కూడా లోపలికి గుచ్చేసి బ్యాక్ సైడ్ మనము ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టేసి ఇందాకలాగానే ప్రాసెస్ సేమ్ అండి. ఆ రెండింటిని ఎదురుగా ఉన్న రెండు పిన్స్ని సైడ్కి మనం ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఈ మ్యాగ్నెటిక్ బటన్ అనేది రెడీ అయిపోతుంది. మరి చాలా సులువుగా మనము ఇటువంటి పర్సులు బయట కొనాలంటే అండి కనీసం 100 రూపీస్ అన్న ఉంటాయి కదండి. సో ఎటువంటి ఖర్చు లేకుండా ఇది చాలా చక్కగా ఉంది చూడండి. చక్కగా మన పట్టు క్లాత్తోనే, అంటే మనం శారీస్ కడుతూ ఉంటాం కదండి, సేమ్ ఇదే బ్లౌజ్ నేను కుట్టుకున్నానండి. సో మరి ఆ శారీ కట్టినప్పుడు ఈ క్లచ్ కానీ తీసుకున్నామంటే మనకి మ్యాచింగ్గా కూడా ఉంటుందండి. ఫంక్షన్స్కి అకేషన్స్కి మనం చేతిలో చక్కగా ఈ క్లచ్ పట్టుకొని వెళ్ళచ్చు. సో దీన్ని కొంచెం డిజైనర్గా మార్చడం కోసం నేను పైన అయితే అండి ఒక బటన్ పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే అండి ఒక స్టోన్స్ ఉంది. సో ఆ పిన్ అయితే ఇక్కడ సెట్ చేయబోతున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా సరే డిజైనర్ బటన్స్ ఉంటే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టోన్ పిన్ అనేది పెట్టాను. సో చాలా అందంగా ఉంది చూడండి. చాలా చక్కగా మనకి పార్టీ వేర్ క్లచ్ పర్స్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇటువంటి పీసెస్ మీ దగ్గరగానే ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మరి మీకు కూడా నచ్చింది కదండి. సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.